ఇంకొద్దిసేపటిని ఎంసెట్ పరీక్ష మొదలైతుంది. 400 కేంద్రాలల్లో 2 లక్షల మందికి పైగానే పరీక్ష రాస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాయనీయమంటున్నారు అధికారులు. పొద్దుగల 6 గంటలకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ రిలీజ్ చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి J1 కోడ్ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు లేకుండానే ఇయాల ఎంసెట్ జరుగుతుంది. 2,20,000కు పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఎంసెట్ కోసం 400 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. 2 దఫాలుగా ఎంసెట్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇంజనీరింగ్ ఎగ్జామ్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు అగ్రికల్చర్, ఫార్మా, వెటర్నరీ ఎగ్జామ్ జరుగుతాయి. ఇంజనీరింగ్ 1,41,054 మంది రాస్తుండగా అగ్రికల్చర్, ఫార్మా, వెటర్నరీ ఎగ్జామ్ను 79,013 మంది రాస్తున్నారు. పరీక్షకు గంట ముందు నుంచే సెంటర్లోకి రానిస్తామని చెప్పారు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య. ఈ సంవత్సరము 27 రీజియనల్ సెంటర్లో 400 టెస్ట్ సెంటర్స్ మనం వీఆర్ కండక్టింగ్ దిస్ ఎగ్జామ్. అవుట్ ఆఫ్ విచ్ ఇంజనీరింగ్ 246 టెస్ట్ సెంటర్స్, మెడిసిన్ అంటే బయాలజికల్ స్ట్రీమ్ 156 టెస్ట్ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లు పంపించినమని, రానోళ్లు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు ఎంసెట్ కన్వీనర్. విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని రావాలన్నారు. ఎప్పట్లెక్కనే 1 నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ హాల్లోకి రానియమన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులతో వచ్చేటోళ్లకు ప్రత్యేక వసతులు చేసినామని చెప్పారు. అయితే పిల్లల్ని అకంపెనీ అయ్యారు, పేరెంట్స్ కావచ్చు, గార్డియన్స్ కావచ్చు. సో వాళ్ళకి ఏంటంటే టు సపోర్ట్ అంటే మోటివేట్ కోసమని వాళ్ళ ఎమ్మటి వచ్చినప్పుడు వాళ్ళకు మినిమం అంటే వాటర్ ఫెసిలిటీ, సరైన షేడ్ ఉండేటట్టు అంటే టెంట్ కానీ అలాంటి కొద్దిగా మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అని సూచనలు ఇవ్వడం అయితే జరిగింది. ఏపీలో కూడా 3 సెంటర్లల్లో ఎంసెట్ పరీక్ష పెడుతోంది సర్కార్. ఏపీ నుంచి 35,000 మంది విద్యార్థులు రాష్ట్ర ఎంసెట్ కు అప్లై చేసుకున్నారు. ఈ నెల 13న కీ రిలీజ్ చేసి 18 దాకా అభ్యంతరాలు తీసుకుంటారు అధికారులు. ఈ నెల 22న ర్యాంకులు ఇవ్వనున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి నిజాం కాలేజ్ నుంచి నరేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నాడు. నరేందర్, ఈసారి ఎంసెట్ కు ఏర్పాట్లు ఎట్లున్నాయి? సెంటర్ల దగ్గర బందోబస్తు ఎట్లుంది? ఎంసెట్ ఎగ్జామ్ మరి కాసేపట్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిర్రు. అయితే దాదాపు 2,20,000 మంది ఎగ్జామ్ రాస్తుండగా దీంట్లో ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన వాళ్ళే 1,20,000 దాకా ఉంటే మిగతా 77,000 వరకు అగ్రికల్చర్ కావచ్చు, బీ ఫార్మసీ, అలాగే వివిధ వెటర్నరీ కోర్సులకు సంబంధించిన వాళ్ళు విద్యార్థులు రాస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం నిజాం కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పోలీసులు అలాగే అన్ని ఏర్పాట్లు చేసిరు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ ఉన్నారు. దీనికి 1 నిమిషం లేట్ అయినా కూడా లోపలికి అనుమతించేందుకు విద్యార్థులు ఎవరిని కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిరు. దీనికి సంబంధించి కేవలం పెన్ను, పెన్సిల్ మాత్రమే తీసుకొచ్చేందుకు అవకాశం ఇచ్చారు. మిగతా అన్ని ఎక్కడ ముఖ్యంగా క్యాలిక్యులేటర్ సంబంధించి కావచ్చు, అలాగే వాచెస్ కానీ ఇంకా ఏ ఇతరటువంటి గాడ్జెట్స్ కానీ తీసుకొచ్చేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. గతంలో జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి దానికి సంబంధించి ఇంకెక్కడ కూడా ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు. ఇప్పటికే విద్యార్థుల్ని 9 o'clock కావడంతో వాళ్ళందరినీ లోపలికి అనుమతించడం జరిగింది. ఎగ్జామ్ 10 o'clock షార్ప్గా జరగబోతుంది. 10 to 1 వరకు ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత అగ్రికల్చరల్ ఫార్మాకు సంబంధించి మాత్రం 2:30 to 5:30 ఎగ్జామ్ జరగబోతుంది. మీరు పేరెంట్స్ మీరు హ్యాపీగా ఉన్నట్టేనా? పిల్లలు మీ వాళ్ళు ఉన్నట్టు మా కూతురు రాస్తుంది. దివ్యకీర్తి నారాయణ కాలేజ్లో ట్రైనింగ్ తీసుకుంది. ఇప్పుడే 9 లోపల వెళ్ళింది. గతం లోపల మొన్న ఎగ్జామ్ అయిన దాంట్లో కొప్పులిప్పి అన్ని విధాలుగా ఉన్నది. ఈసారి చాలా ప్రశాంతంగా మంచిగా ఉంది. కాబట్టి మా కూతురు ఇప్పుడే ఎగ్జామ్ పోయింది. ఎగ్జామ్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తుంది. రాసిందా? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి. మేము టీవీలో అప్పుడు చూసాం, మొన్న ఎగ్జామ్ అయినప్పుడు లేడీస్ కొప్పులు ఇప్పిర్రు అవి అని. అలాంటిది ఏమో ఉందనుకొని నేను ఫాదర్గా నేను వచ్చినాక ఇక్కడ అంతా ప్రశాంతంగా మంచిగా ఉంది. మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. మా పాప ఎగ్జామ్కి వెళ్ళింది. మేము సైదాబాద్ నుంచి వచ్చినాం. దిల్సుకున్నార్ నారాయణ కాలేజీలో మా కూతురు చదివింది. దివ్యకీర్తి ట్రైనింగ్ చేసుకుంది ఎగ్జామ్కి.
రైట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం పట్ల పరీక్షా కేంద్రాలు కేవలం హైదరాబాద్లో దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో 120 పైగా సెంటర్లు ఉన్నాయి. దాదాపు 75% మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ మిగతా దానికి మెడిసిన్ రాష్ట్రాలు కూడా అందరు దాదాపు ఇక్కడి నుంచే ఎగ్జామ్ రాస్తున్నారు. మొత్తానికి ఇది పరిస్థితి. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళు విద్యార్థులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక పక్క నిమ్స్ నీటికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఇప్పటికే మెడిసిన్ రాసే వాళ్ళందరూ MBBS BDS సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే నీట్ ఎగ్జామ్ పూర్తయింది. కేవలం ఇంజనీరింగ్ అలాగే మిగతా సంబంధించినటువంటి ఫార్మా అలాగే వెటర్నరీకి సంబంధించిన వాటికి మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక కొంత క్రౌడ్ తగ్గినట్టుగా మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. బయోమెట్రిక్ సంబంధించి కూడా ఈసారి చాలా పకడ్బందీ నిర్ణయం తీసుకున్నారు. ఆధార్కు సంబంధం లేకుండానే చేతి వేళ్లతో బయోమెట్రిక్ సంబంధించినటువంటి వేలిముద్రను తీసుకోవడం జరుగుతుంది. హాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎవరిని కూడా మళ్ళీ బయటికి వచ్చింది వివిధ కారణాలతో విద్యార్థులు బయటకు వచ్చేందుకు అవకాశం ఇవ్వట్లేదు. బాత్రూమ్ కావచ్చు తదితర కారణాలు బయటికి రావడానికి అవకాశం ఏమాత్రం ఇవ్వడం లేదు. ఫుల్ స్ట్రిక్ట్ పెట్టిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఇది ఇక్కడి పరిస్థితి. సౌమ్య. ఎస్, ఓకే నరేందర్. వరంగల్లో కూడా ఎంసెట్ పరీక్ష జరగబోతోంది. వరంగల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఎట్లున్నాయి ఎంసెట్ ఏర్పాట్లు? ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభమైంది. పిల్లల్ని లోపలికి తీసుకెళ్తాను. ఇప్పటికే 9 గంటలకే కురాలు అయితే వచ్చిండ్రో పిల్లలందరినీ కూడా పైకి పంపిస్తున్నారు. 10 గంటలకి ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం వరంగల్ నగరానికి సంబంధించి కూడా 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం 12,000 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్కి సంబంధించి చూడొచ్చు కూడా ఎంసెట్ పేపర్ ఏదైతే ఉన్నాయో ఆ పేపర్లను ఇన్విజిలేటర్లు కూడా వాళ్ళ రూమ్లలోకి తీసుకుపోతారు. పిల్లల్ని కూడా 9 గంటలకే గదులకు పంపిస్తా ఉన్నారు. ఎవరిని కూడా వచ్చేటప్పుడు కూడా అందరినీ తనిఖీలు చేస్తా ఉన్నారు. ఎవరు కూడా షూ కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏవి కూడా తీసుకుపోవద్దు. ఇక్కడ చూడొచ్చు పిల్లలందరూ కూడా ఇప్పుడే ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నారు. ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్లే వాళ్ళందరినీ కూడా 1-2 సార్లు చూస్తున్నారు. హాల్ టికెట్లు చూసినాక వాళ్ళు ఏ రూమ్లలోకి వెళ్ళాలి, ఎక్కడ ఎగ్జామ్ ఉన్నది అనేది చూస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు బయోమెట్రిక్ విధానంతో వాళ్ళకు సంబంధించినటువంటి హాజరును కూడా తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చూసిన తర్వాత ఆ పిల్లలకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఇక్కడే చెప్పేస్తున్నారు. ఎందుకంటే గంట ముందుగానే పరీక్ష హాల్లోకి పంపిస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చే పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళకు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇతర వస్తువులను ఏది కూడా లోపలికి తీసుకుపోయినారు. మొన్న నీట్ ఎగ్జామ్కు సంబంధించి వరంగల్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయో, ఏదైతే 120 మంది విద్యార్థుల పరీక్ష పేపర్ తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ ఎట్లయితే ఇచ్చిండ్రో దాంతో ఈసారి అట్లాంటివి జరగకుండా మరింత కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి దాని దగ్గర కూడా పిల్లల్ని నిశ్చితంగా కూడా గమనించి వాళ్ళు చెక్ చేస్తాను. చెక్ చేసినాకనే ఏంటంటే షూతో సహా ఎలాంటి వస్తువులను కూడా లోపలికి తీసుకుపోదు. చాలా నిబంధనలు కఠినంగా ఉన్నాయి. 10 గంటలకు 1 నిమిషం ఆలస్యమైనప్పటికీ కూడా లోపలికి అనుమతించరు. పరీక్షా కేంద్రాలకు వెళ్ళేటప్పుడు కూడా ఇన్విజిలేటర్లు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి పరీక్ష పేపర్లు ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఒక వాచ్ని కూడా ఇస్తాను. ఆ వాచ్లో కరెక్ట్గా 10 గంటలు కొట్టంగానే పరీక్ష ప్రారంభమవుతుంది. విద్యార్థులకు వచ్చే వాళ్ళకి సంబంధించి కూడా ఎవరైతే ఇన్విజిలేటర్లు ఉంటారో వాళ్ళందరి సంతకాలన్నింటినీ కూడా తీసుకుంటారు. ఎవరెవరు తీసుకుపోతారు వాళ్ళకు ఉన్నటువంటి వాటిని తీసుకున్న తర్వాత లోపలికి అనుమతి చేస్తాను. పరీక్ష నిర్వహణకు సంబంధించి కూడా మన దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి, అంటే పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? పిల్లల్ని లోపలికి పంపిస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తున్నారు? సో వాళ్ళకి అన్ని విధాల జాగ్రత్తగా వాళ్ళ వాచెస్ కానీ తర్వాత వాళ్ళ షూ సాక్స్ కానీ ఏమీ లేకుండా వాళ్ళకి ఈవెన్ రింగ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ రిచ్ ఆర్నమెంట్స్ కూడా ఏమి లేకుండా అంత జాగ్రత్తగా చెక్ చేసి మేము రూమ్లో డైరెక్ట్ చేసి పంపిస్తున్నాము అందరినీ. ఇక్కడ మా దగ్గర అందరూ కూడా క్వాలిఫైడ్ ఇన్విజిలేటర్స్ ఉన్నారు. వాళ్ళకు అందరు ట్రైన్డ్ ముందే బ్రీఫింగ్ ఇచ్చేసి అంత ట్రైన్డ్ ఉన్నారు కాబట్టి ఏం ఇబ్బంది లేకుండా పిల్లలకు కూడా వాటర్ సదుపాయం కానీ తర్వాత జనరేటర్ సదుపాయం కానీ కరెంటు పోయినా కూడా ఎలాంటి సమస్య లేకుండా పిల్లలకు మేము మంచిగా గైడ్ చేస్తూ పంపిస్తున్నామండి. అంటే ఇక్కడికి వచ్చే పిల్లలు కొంతమంది బంగారం వస్తువులు కావచ్చు మీరు అన్నట్టుగా అట్లాంటివి కూడా పెట్టుకుని వచ్చి నువ్వు అట్లాంటి వాళ్ళకి ఏం సెక్యూరిటీ? మరి ఆ సెక్యూరిటీ మా దగ్గర ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్ సెక్యూరిటీ ఉంది. వాళ్ళకి మళ్ళీ టోకెన్ ఇస్తాము. దానికి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ టోకెన్ సరెండర్ చేస్తే వాళ్ళకి వస్తువులు ఏమి ఇబ్బంది లేదు. పరీక్ష కరెక్ట్గా అంటే 1 నిమిషం ఆలస్యమైన రానియరు కదా, ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయి? ఇంకా పరీక్ష
కరెక్ట్గా వాళ్ళు మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా టీఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా తూచే తప్పకుండా పాటిస్తున్నాము. ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా మేము గేట్ వేస్తాము. టైం అయిపోయిన వెంటనే గేట్ వేస్తున్నాము. ఒక సెకండ్ అయినా కూడా లేట్ అయితే మేము రానివ్వట్లేదండి. పిల్లలకి ఎట్లున్నది ఇక్కడ లోపలికి ఎట్లా అనుమతిస్తున్నారు? అదేవిధంగా ఇక్కడికి చూడొచ్చు, అంటే ఇక పిల్లలకు సంబంధించినటువంటి పరీక్ష పేపర్లు పోకుండా ఒక వాచ్ను కూడా ప్రతి రూమ్ లో కూడా ఒక వాచ్ పెడుతున్నారు. ఈ వాచ్ చూపెట్టిన తర్వాతనే ఇందులో కరెక్ట్ గా 10 గంట కొట్టగానే ఆ పిల్లలకు పరీక్షలు పేపర్లను కూడా ఇస్తారు. ఆ పేపర్లు ఇచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ ప్రారంభం అవుతుంది. లోపలికి వచ్చే ముందే కూడా వాళ్ళ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయా, లేదా వాళ్ళ మీద అమ్మాయిలు అయితే వాళ్ళ మీద బంగారం కానీ లేదా ఇతర వస్తువులు ఉంటే కూడా ఇక్కడ ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసిండ్రు. సెల్ ఫోన్లు కానీ వాటన్నిటిని కూడా ఆడనే పెట్టిండ్రు. ఇక్కడ లోపలికి వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి వస్తువులను కూడా తీసుకుపోకుండా చేస్తాను. అదేవిధంగా ఎగ్జామ్ కి సంబంధించి కూడా ఇన్విజిలేటర్లు, తర్వాత మొత్తం వరంగల్ నగరంలో 20 సెంటర్లు ఉన్నాయి. 20 మంది సూపరింటెండెంట్లను కూడా ఇచ్చిండ్రు. 26 మంది అబ్జర్వర్లు ఉన్నారు. ప్రతి సెంటర్లో కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. 144 సెక్షన్ విధించిండ్రు. ఈ పరీక్షా కేంద్రం ఏదైతే జరుగుతుందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి 144 సెక్షన్ కూడా ఇస్తాను. చెప్పండి, అంటే పరీక్ష సంబంధించి కూడా పిల్లలకు ఎట్లా వస్తున్నారు? పరీక్ష రాయడానికి మన దగ్గర ఫస్ట్ టైం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ 2 పోర్టల్గా ఏర్పాటు చేశారు. మార్నింగ్ ఇంజనీరింగ్ సెక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. విద్యార్థులకు ఎలాంటి అంటే వాటర్ కానీ, హెల్త్ సంబంధించిన విషయాలను కానీ, లేకపోతే ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ లోపలి పంపించడం జరుగుతుంది. పరీక్షల నిర్వహణకు అంత సీనియర్ అధ్యాపకులచే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షలో అనుమతించొద్దని రూల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తప్పకుండా పాటించవలసిన బాధ్యత పైంది. ఆ విధంగానే మేము అంతా వివరిస్తున్నాం. కంట్రోలర్ గా మా ప్రిన్సిపల్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే విద్యార్థులకు ఎప్పటికీ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కరెంటును ఎప్పటికీ ఉండే విధంగా వాటర్ ఇటువంటి వసతులను కల్పిస్తున్నాం. వచ్చిన పేరెంట్స్ కూడా బయటకు కొంత వాళ్ళకు చెట్ల కింద ఉండడానికి కూడా అవకాశం కల్పించారు. పిల్లలు ఇక్కడ దాదాపు 700-800 మంది విద్యార్థులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మార్నింగ్ సెక్షన్లో ఇంజనీరింగ్ కోర్సు రాస్తున్నారు. ఈవినింగ్ సెక్షన్లో కూడా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సెక్షన్లో రాయడానికి అవకాశం ఉంది. కానీ మరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సిటీలో పెద్ద కాలేజ్ కాబట్టి ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్ద రూమ్లు ఉంటాయి, పెద్ద ఫ్యాన్స్, అన్ని రకాల వసతులు ఉంటాయి. మంచి వసతులు కల్పించే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఆర్ట్స్ సైన్స్ కళాశాలకు సంబంధించి కూడా మొత్తం ఈ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఇప్పుడు ఇంజనీరింగ్ అవుతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు కూడా ఫార్మసీ, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇంజనీరింగ్ దాంట్లో ఉన్నారు. 12,000 మంది దాకా విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్కి వచ్చేటోళ్ళ విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అన్ని రకాల సౌలతులు కల్పించినామని కూడా అధికారులు చెప్తారు. హాల్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీళ్ళు కావచ్చు, ఇతర కూడా ఏర్పాటు చేసినాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ బయట కూడా కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండ ఎక్కువగా కొడుతున్నందుకు వాళ్ళకి దాహమైనా కానీ మంచినీళ్ళు కానీ ఇతర సౌకర్యాలు కూడా కల్పించడం అంటారు. మొత్తానికి పరీక్ష మాత్రం 10 గంటలకు అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కానీ పరీక్షలకు మాత్రం పిల్లల్ని లోపలికి పంపమని చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఆ ఎంసెట్కి సంబంధించినటువంటి పరిస్థితి. సౌమ్య, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. అది పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎగ్జాక్ట్ 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.